భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కు స్క్రిప్ట్ రెడీ. ల్యాప్టాప్ లో ది ఎండ్ అని రాసిన ఫోటో పోస్ట్ చేసిన తరుణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. టాలీవుడ్ లో యూత్ఫుల్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ నగరానికి ఏమైంది సినిమా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటనతో కల్ట్ క్లాసిక్ గా మారింది. తొలి రిలీజ్ లో మిశ్రమ ఫలితాలు సాధించిన రీ రిలీజ్ లో భారీ వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అన్న ప్రకటన అభిమానుల హర్షాన్ని పెంచింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన ల్యాప్టాప్ లో ది ఎండ్ అని రాసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్ట్ అని అందరూ ఊహించారు. ఈ పోస్ట్ అభిమానుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. మొదటి భాగం లాంటి ఎమోషనల్ యూత్ఫుల్ వైబ్ ను ఈ సీక్వెల్ లోనూ ఆశిస్తున్నారు. తరుణ్ విశ్వక్ కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందని అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తమ్ముడు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 4న విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ లో యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న తమ్ముడు చిత్రం జూలై 4న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ భారీ చిత్రం కింగ్డమ్ కూడా విడుదలకు ప్లాన్ చేయడంతో రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. మొదట తమ్ముడు వాయిదా పడుతుందని టాక్ వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారమే జూలై 4న రాబోతోంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాకపోయినా టీం ధీమాగా ఉందని తెలుస్తోంది. మరోవైపు కింగ్డమ్ విడుదల మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ఈ రెండు బిగ్ బడ్జెట్ చిత్రాల మధ్య బాక్సాఫీస్ డీ ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి. సీనియర్ నటి శోభనకు కల్కి 2898 AD తర్వాత క్రేజ్ రెట్టింపు అయింది. ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ఓ పాత సినిమా షూట్లో అమితాబ్ చూపించిన మానవత్వం గురించి ఆసక్తికర విషయం తెలిపారు. కల్కి 2898 AD ఈ సినిమాతో శోభన మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో సంభాషిస్తూ ఆమె తన కెరియర్ లోని ఆసక్తికర అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ తో పనిచేసిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఓ సినిమా పాట షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించగా శోభన డాన్సర్ గా పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ షూట్ లో ఆమె బట్టలు మార్చుకోవడానికి సరైన సౌకర్యం లేకపోవడంతో ఓ వ్యక్తి కేరళ నుంచి వచ్చిన ఆమె చెట్ల వెనక దుస్తులు మార్చుకోవచ్చు అని వ్యాఖ్యానించాడు. ఈ మాటలను తప్పుపట్టిన అమితాబ్ వెంటనే తన క్యారవాన్ ను శోభనకు ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడారు. అమితాబ్ మంచి మనసు శోభన గుండెల్లో నిలిచిపోయిందని, ఆయన మానవత్వం ఎప్పటికీ మారదని ఆమె కొనియాడారు. సమయం వచ్చింది, భగవంతుని కల్పన.